నేను జాయిన్ అయ్యి ఒక 4 or 5 days అయిందండి. ఓకే సో సార్. యా సో ఫస్ట్ ఐ వాంట్ టు బై వన్ బడ్జెట్ కార్ సార్, అండర్ 10 lakhs. సో మీరు అన్ని ఆస్పెక్ట్స్ లో అంటే నా పర్పస్ ఏమో ఆఫీస్కి వెళ్తాం ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ అండి. ఓకే. 2 months ఆర్ 3 months ఒకసారి. సో ఓకే. ఫర్ ఫ్యామిలీ, మీ సజెషన్ సార్. ఓకే అండి. 10,00,000 బడ్జెట్‌లో అనుకుంటున్నారు. సో, మీకు 10,00,000 బడ్జెట్‌లో ఉన్న కార్స్‌లో చూసుకుంటే మీకు ఫీచర్స్ ఎక్కువ ఇంపార్టెంటా? లైక్ స్పేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అన్ని ఆస్పెక్ట్స్ సార్, అంటే ఫీచర్స్ అంటే ఫస్ట్ ప్రయారిటీ చెప్తే మీరు దాన్ని బట్టి ఐ కెన్ సజెస్ట్ అనమాట. ప్రయారిటీ వైస్ మీకు అన్ని కాంబినేషన్‌లో ఉండాలి అనుకుంటే ఒక టైప్ ఆఫ్ సజెషన్ ఇస్తాను. కాంబినేషన్ సార్, కాంబినేషన్ యా. అన్ని కాంబినేషన్స్‌లో కావాలి అనుకుంటే మీరు మనకి 10,00,000 బడ్జెట్ అంటే స్ట్రిక్ట్‌గా 10,00,000కి క్రాస్ అవ్వకూడదు అనుకుంటే దెన్ యూ కెన్ కన్సిడర్ వన్ ఈజ్ టాటా పంచ్. అది బడ్జెట్‌లో వస్తది మంచి కార్. అంటే ఫీచర్స్‌తో పాటు మీకు దొరుకుతది. అంటే యూ గెట్ ఎ గుడ్ ఏ వేరియంట్స్. వేరియంట్ సార్? ఏ వేరియంట్ వేరియంట్ సార్? అడ్వెంచర్ మీకు అడ్వెంచర్ రిథమ్ ఆర్ అడ్వెంచర్ పేర్లు మారినియి. అడ్వెంచర్‌లో ఓకే. వస్తది మీకు. అడ్వెంచర్ వేరియంట్స్ చూడండి. అది వస్తది అందులో మీకు. ఓకే. ఆహ్, టాటా పంచ్ ఒకటుందండి. తర్వాత మీకు మారుతిలో బలీనో ఉంది. బలీనో కొంచెం చిన్న కారు, హైట్ తక్కువుంటది. కానీ ఇట్స్ వెరీ గుడ్ కార్. అట్స్ ఆల్ రౌండర్ కార్. అండ్ బలీనోకి ఈ మధ్య భారత్ ఎన్‌క్యాప్‌లో 4 స్టార్ రేటింగ్ వచ్చింది. చాలా మందికి అంటే తెలీదు. తెలిసిన మారుతి కార్‌కి 4 స్టార్ రేటింగ్ వచ్చినా అది పనికిరాదనుకుంటున్నారు. కానీ రియాలిటీ అది కాదు. వాళ్ళు దాన్ని రీఎన్‌ఫోర్స్ చేశారు. బలీనో ఈస్ ఎ వెరీ ప్రాక్టికల్ కార్. అంటే ఒక సిటీ లోపల ఒక మంచి కార్ చూపించాలంటే మైలేజ్, పెర్ఫార్మన్సు, డ్రైవింగ్ స్మూత్‌నెస్, స్పేస్. బలీనోలో స్పేస్ మీకు సెడాన్ కార్‌లో ఉన్నంత స్పేస్ ఉంటది కొన్ని కొన్ని అంటే అవునవును ఇట్స్ సార్, వెరీ ప్రీమియం గుడ్. హ్యాచ్ బ్యాక్. వెరీ గుడ్ కార్. బావుంటది బలీనో. ఇంకా కార్ అంటే ఫ్రాంక్స్ ఉంది. కానీ ఫ్రాంక్స్‌కి సేఫ్టీ రేటింగ్ సాంగ్స్ ఉంది లేదు. సార్. ఫ్రాంక్స్ సేఫ్టీ రేటింగ్ లేదు. ఫ్రాంక్స్ ప్రైస్ కూడా కొంచెం మీకు ఎక్కువెళ్తది. 10 దాటేస్తదనమాట. ఆహ్, ఇంకా ఉన్న వాటిలో హుండైలో మాకు ఆప్షన్స్ లేవు. ఎక్స్టర్ ఒకటే ఉంది. హుండై ఎక్స్టర్ ఒకటే. హుండై ఎక్స్టర్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే హుండై ఎక్స్టర్ ఏమో ఆ సస్పెన్షన్ అంత సేఫ్టీ బాలేదన్నారు. రేటింగ్ లేదు. కొంతమందికి నచ్చదు కూడా కారు. హుండై ఎక్స్టర్ చాలా మందికి నచ్చట్లేదు. ఆహ్, నచ్చలేదు సార్, టెస్ట్ ఆ! డ్రైవ్ చేశాను, నాకు నచ్చలా. ఇంకా మిగిలిన వాటిలో నిసాన్ మాగ్నైట్ ఉంది. ఆహ్, అది వద్దు సార్. యాక్చువల్గా ఏంటంటే నాకు 2 years నుంచి నిసాన్ మ్యాగ్నైట్ వాడుతున్నాను. అవునా? ఇంజన్ నాయిస్. అవును సార్. హ్మ్. ఇంజన్ నాయిస్ ఎక్కువ, కొద్దిగా ఏదన్నా ఇష్యూ వచ్చినా దోపిడీ చేసేస్తారు సార్. స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఎక్కువుంది. చాలా మంది కంపెనీస్ అదే చాలా అదే ఎక్కువ. చెప్పబోతున్నా. నిసాన్ మాగ్నైట్ ఉంది గానీ, కారు మీరు కొనుక్కున్నప్పుడు చాలా హ్యాపీగా కొనేసుకుంటారది. ఎందుకంటే తక్కువ బడ్జెట్‌లో అది అన్ని మెయింటైన్ దొరుకుతున్నాయి. చేసుకోవడం కొద్దిగా కష్టం సార్, నాకు అది ప్రాక్టికల్. అవును. మెయింటెనెన్స్ ఇష్యూ ఉంటుంది. కొన్నిసార్లు కంప్లెయింట్స్ వస్తున్నాయి. మీరేమైనా ఫేస్ చేసారా పర్సనల్‌గా? ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ టు ఎవ్రీవన్ హియర్. ఎస్ సార్, యాక్చువల్గా ఏంటంటే చిన్న ఇష్యూ అని వెళ్తే సంథింగ్ ఏదేదో చేసి మనకేంటంటే ఒక ఫియర్ కైండ్ ఆఫ్ క్రియేట్ చేసేసి 65,000 బిల్ వేస్తారండి. సో ఆ! యా సో అప్పటి నుంచి ఇంకొంచెం, అంటే అది అసలు యాక్చువల్గా ఏంటంటే నేను సెకండ్స్ లో తీసుకున్నాను. హ్మ్. 2023 ఆ పీరియడ్ లో 2022 అనుకుంటా. ఆ పీరియడ్ లో తీసుకున్నాను. ఒకసారి చూద్దామని వెళ్తే సంథింగ్ ఒక ఇష్యూ ఉందని వెళ్తే 65 బిల్ వేస్తాడు. తర్వాత ఓనర్ని అంటే ఏం ఇష్యూ లేదండి, అసలు హ్యాపీగా రన్నింగ్ వాడుకోవచ్చు అని కూడా చెప్పారు. బట్ ఎందుకంటే మనం ఫస్ట్ టైం వాడుతున్నాము, సంథింగ్ ఎందుకులే షోరూమ్ లో వాడదాం అంటే 65 ఇచ్చాడు. తర్వాత కూడా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా స్పేర్ పార్ట్స్ లేవంటారు, సంథింగ్ అది ఆ ఆ ప్రాబ్లమ్ రిలయబిలిటీ ఉంటది. అయితే అవును. లేదు. స్పేర్ పార్ట్స్ సో కానీ అవైలబిలిటీ ప్రాబ్లమ్ ఉంటది. కానీ కారు మాత్రం చాలా పర్ఫార్మెన్స్ కానీ, ఆ, బండి డ్రైవింగ్ కానీ, డ్రైవింగ్ ఎంజాయ్మెంట్ కానీ ఇష్యూస్ అయితే రావు. వస్తే మాత్రం అదేంటంటే ఒక హెక్టిక్ లాగా అనిపిస్తుంది. మీరు తీసుకుంది సో అది అది టర్బోనా? లేకపోతే నేచురల్ యాస్పిరేటా అది? అది నిసాన్ మైక్రా సార్, అది నేచురల్ ఆస్పిరెంటే. డీజిల్ నిసాన్ కార్ అది. మైక్రానా మీరు చెప్తుంది? నిసాన్ మైక్రా, మ్యాగ్నైట్ కాదు. నేను మాగ్నెట్ అనుకుంటున్నా. ఓకే. మైక్రా మైక్రా అది. సార్ అండ్ యాక్చువల్గా నేను కొన్ని టెస్ట్ డ్రైవ్ చేశానండి విత్ మై నాలెడ్జ్ యాక్చువల్గా. సో ఆ నాలెడ్జ్ ప్రకారం నా సెలక్షన్ లిస్ట్ లో బలీనో ఒకటి ఉంది, అండ్ మారుతి సుజుకి డిజైర్ ఒకటి ఉంది, విఎక్స్ఐ ఆర్ జెడ్ఎక్స్ఐ, డిజైర్ అండ్ కూడా మంచి కారే. అవును. హ్మ్. హోండా ఇమేజ్ విఎక్స్ ఉంది సార్. సో ఓకే.
సో ఈ మూడు లీన్ అవుతున్నాను. కానీ బలీనో అందరూ ఏంటంటే సిటీసీ బాగుంటది, కొద్దిగా ఫ్యామిలీతో హైవే మీద వెళ్తే కొద్దిగా ఆ, వద్దు అని ఒక సేఫ్టీ అదేనండి, ఇట్స్ కన్సర్న్ నాట్ ఎ బెస్ట్ చెప్తున్నారు. హైవే కార్. హైవే వైజ్ అయితే అంత పర్ఫెక్ట్ కార్ అయితే కాదు. ఆ, సిటీ అదే బాగుంటది. అంటే మనం 3 మంత్స్ ఒకసారి అలా వెళ్తాము, ఆర్ 4 మంత్స్, ఇయర్లీ 3 or 4 టైమ్స్ ఉంది. అదే మోస్ట్లీ ఇన్ టు సిటీ. సో ఈ మూడిట్లో ఏది బెటర్ అని నాకు పంచ్, యాక్చువల్ క్వశ్చన్. డిజైర్, అమేజ్. మీకు డిజైర్ అండ్ అమేజ్ రెండు కొంచెం కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్స్ లోకి వస్తాయి మీకు, డిజైర్ అండ్ అమేజ్. అవును. అవును. డిజైర్ ఇస్ ఎ ప్రూవెన్ కార్. అంటే ఉమ్. యూ కెన్ ఒకసారి కొనుక్కుంటే యూ కెన్ ఫీల్ దట్ నాకు ఓనర్షిప్ టెన్షన్ ఫ్రీగా ఉంటుంది అనేది మనం చెప్పొచ్చు డిజైర్లో. అండ్ డిజైర్లో సేఫ్టీ రేటింగ్ ఉమ్. కూడా పట్టుకొచ్చారు కాబట్టి సేఫ్టీ వైస్ కూడా కవర్ అయిపోయింది మీకు. సో డిజైర్ ఇస్ ఏ గుడ్ ఉమ్. కార్. ఓన్లీ థింగ్ వచ్చేసి ట్యాక్సీ ఇమేజ్ ఉన్నది, అది 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 మనకి కన్సిడరేషన్ కాదని మనం చూసుకోవాలి అంతే. ఇట్స్ ఓకే ఫర్ మీ. ఓకే. సెకండ్ థింగ్ వచ్చి ఇంకొక అమేజ్. ఒక చిన్న, ఓకే సార్, చెప్పండి, చెప్పండి. అమేజ్ వచ్చేసి అమేజ్ కూడా మంచి కారే, హోండా కారు. సో కొన్ని కొన్ని మైనర్ ఇష్యూస్ ఉన్నాయి. హోండా అమేజ్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ కార్. కానీ ఓకే. స్పేస్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో ప్రాబ్లమ్ ఉంది అమేజ్. నాట్ ఓన్లీ అమేజ్, హోండా కార్స్ అన్నిటికీ గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. జనరల్‌గా ఉండే కార్స్‌కి ఉమ్. తక్కువ ఉంటది. అండ్ అమేజ్ నాకైతే లుక్స్ వైస్ బానే అనిపించింది. కొత్త అమేజ్ అయితే. అపియరెన్స్ కొంచెం బాగా ఉమ్. పట్టుకొచ్చాడు. ఆహ్, సో హోండా అమేజ్ ఆల్సో వాల్యూ ఫర్ మనీ. ఇప్పుడు ప్రస్తుతం మీరు కొనుక్కుంటే డిస్కౌంట్‌లో కూడా ఆఫర్ చేస్తున్నారు. ఆ బెనిఫిట్ కూడా ఉంది. ఓకే. ఓకే. ఆహ్, ఈ మూడిట్లో మీరైతే ఏది పిక్ చేసుకుంటారండి ఈ మూడిట్లో అన్ని ఆస్పెక్ట్స్ టాటా లో? పంచ్ పిక్ చేసుకుంటానండి. టాటా పంచ్. టాటాలో ఓకే. కూడా ఇష్యూస్ ఉన్నాయి. డీజల్. లేకపోలేవు. కానీ ఇప్పుడేంటంటే ఇప్పుడంతా కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ నడుస్తుంది. డిజైర్‌తో నాకున్న ప్రాబ్లమ్ ఏంటంటే డిజైర్‌లో నాకెందుకో స్పేస్ తక్కువ అనిపిస్తది. కంపేర్ టు టాటా పంచ్. టాటా పంచ్ కాంపాక్ట్ కారే గానీ, టాటా పంచ్‌తో పోల్చుకున్నా కూడా నాకెందుకో డిజైర్‌లో తక్కువ అనిపిస్తది స్పేస్. మీరు చూసారా డిజైర్ అండ్ టాటా పంచ్ రెండిటిని? డిజైర్ నడిపాను సార్. కాపోతే నాకు ఆ డిజైర్‌లో ఒక చిన్న ఇష్యూ అండి. అది అంతకుముందు 4 సిలిండర్ ఇంజిన్, ఇప్పుడు 3 సిలిండర్ ఇంజిన్ ఎందుకు తీసుకొచ్చారో, ఆ వైబ్రేషన్ అనేది మనకి మనకి అంటే హెక్టిక్‌గా, తలనొప్పిగా అనిపిస్తదా అనేది నా క్వెషన్ అండి. సో ఇప్పుడు 3 అంటే సిలిండర్ సిలిండర్ ఇంజిన్. మీకు వైబ్రేషన్ వస్తుందని ఎవరైనా కంప్లెయింట్ చేసారా? నేను చూసాను సార్. ఇంజిన్ ఆన్ చేస్తే నా వైబ్రేషన్ నాకు అర్థమైంది. బట్ బలీనో నడిపంగానే అంత చాలా స్మూత్‌గా అనిపించింది. యాక్చువల్‌గా వీళ్ళు నాకు తెలిసి ఇంజిన్‌ని ఫైన్ ట్యూన్ చేసుంటారు మైలేజ్ మెయింటైన్ చేయడం కోసం. ఆహ్, ఓకే. సో, ఇంజిన్ ట్యూనింగ్ బట్టి కూడా ఉంటుంది. సిలిండర్ బట్టే కాదు. కొన్ని కొన్ని ఇంజిన్స్ సిలిండర్ 3 సిలిండర్ ఉన్నా కూడా బానే ఉంటాయి. బట్ ఓకే. మారుతి కార్స్ ఏంటంటే వాళ్ళ ప్రామిస్ ఏంటి, మైలేజ్ ప్రామిస్ ఉంటది ఎప్పుడు కూడా. మైలేజ్ మాత్రం హ్మ్. మీట్ అవుతారు. సో దాంతో అది ఓకే సార్. చేయడం వల్ల కానీ మేబీ అది ఉన్నట్టు ఉంది ఇష్యూ. ఆహ్, ఆహ్, అది మనం కన్సిడర్ చేయొచ్చా? ఆ వైబ్రేషను, లేదా అదేమి ఉండదు అని వైబ్రేషన్ అంటే మీరు డ్రైవ్ చేస్తే మీకు అర్థమవుతదండి. అంటే ఐడిల్‌లో పెట్టారు అంటున్నారు కదా మీరు. ఐడిల్‌లో పెట్టినప్పుడు నాకు ఐడిల్‌లో ఫీల్ కొంచెం అయింది. కొన్ని కొన్ని ఇంజిన్స్‌కి ఐడిల్‌లో ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్ ఉండొచ్చు. వన్స్ యూ స్టార్ట్ హ్మ్. ఇంజిన్ అది ఆ వైబ్రేషన్ తగ్గుతది మీకు. ఆ ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఏదైనా సరే క్లారిఫై చేసుకోవాలనుకుంటే ఒక టెస్ట్ డ్రైవ్ వేయాల్సిందే. మోస్ట్‌లీ చేశాను సార్. నేను కొత్తది యాక్చువల్లీ డిజైర్ చేశాను. నేను డ్రైవ్ చేయలేదు. రీసెంట్‌గా వచ్చిన డిజైర్ నేను డ్రైవ్ చేయలేదు. అండ్ పాతది ఆల్సో నాకు బానెట్ బానెట్ నాకు కంప్లీట్‌గా కనపడలేదండి డిజైన్‌లో. బట్ వెన్ ఐ డ్రైవ్ దిస్ హోండా ఇమేజ్, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. కానీ ఈ స్పేర్ పార్ట్స్ కాస్ట్, కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. సో ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే డిజైర్‌కే వెళ్ళొచ్చు అనే థాట్ హోండాలో ప్రాసెస్‌లో ఉన్నాను. హోండాలో కూడా అంత ఎక్కువేం కాదు స్పేర్ పార్ట్స్ కాస్ట్ గాని. రెండోది బేగా రిపేర్స్ రావు హోండా. హ్మ్. ఆహ్, హ్మ్. అంటే రిపేర్స్ వచ్చినప్పుడు కదా బాధపడాలి. సో హోండా అదే. ఆల్సో రిలయబుల్ కంపెనీ ఓన్లీ. ఆహ్, హ్మ్. కానీ ఇక్కడ మీరు డెసిషన్ తీసుకోవాలి. అక్కడ ఎందుకంటున్నానంటే హ్మ్. మారుతిలో ఒక బెనిఫిట్ అయితే ఉంది మీకు. హ్మ్. మీకేంటంటే మైలేజ్. పెట్రోల్ కొట్టించుకున్నామా, టైమ్ సర్వీసింగ్ చేపించుకున్నామా, నడిపించుకున్నామా మోస్ట్‌లీ 99% కేసెస్ అలాగే ఉంటుంది మీకు. ఇష్యూస్ రావు. హుహుహు. యాహ్! సో సో లాస్ట్ ఫైనల్ క్వెషన్ సార్. సో ఇప్పుడు ఈ డిజైరు, టాటా పంచ్ ఉన్నా గాని మీరు పంచే సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇఫ్ యూ ఆర్ నేను సెలెక్ట్ చేసుకోవాల్సింది పంచ్ సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము ఆహ్, పంచ్‌తో ఏంటంటే కమాండింగ్ డ్రైవింగ్ పొజిషన్ ఉంటది మీకు. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఏంటి, పంచ్‌లో ఉన్న బెనిఫిట్ ఆల్‌మోస్ట్ సేమే.
మీకు డైమెన్షన్స్ కొంచెం పెద్దది ఉంటుంది డిజైర్ మీకు లెంత్. హ్మ్. హ్మ్. ఆహ్, హ్మ్. హ్మ్. పంచ్‌లో స్పేస్ కూడా బానే ఉంటది మీకు. మీరు చూసుకుంటే బూట్ స్పేస్ కూడా బావుంటది. ఇది బానే ఉంటది. అండ్ పంచ్ నాకెందుకు అనిపించిందంటే ఆహ్, అదే ప్రైస్‌కి మనకి పంచ్‌లో చూసుకుంటే ఫీచర్స్ ఆర్ మోర్ అప్ మార్కెట్. అది డిఫరెన్స్ మీకు. మీ డిజైర్‌తో పోల్చుకుంటే పంచ్‌లో యూ ఫీల్ మోర్ అప్‌డేటెడ్ కార్‌లా అనిపిస్తది మీకు. ఓకే. ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వాట్ అబౌట్ మైలేజ్ సార్? మైలేజ్ ఇన్ మైలేజ్ పంచ్? పంచ్ కూడా డీసెంట్‌గానే వస్తదండి. అంటే మీకు డిజైర్ అంత రాదు. హుహు. హ్మ్. బట్ పంచ్ కూడా మైలేజ్ బానే వస్తుంది. ఓకే. నడిపే దాన్ని బట్టి 12, 13 సిటీలో వస్తుంది చాలా మందికి. అండ్ హైవేలో 15, 16, 17 డిపెండ్స్ ఆన్ ద డ్రైవింగ్ స్టైల్ వస్తుంది. ఓకే సార్. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తాను పంచ్. దెన్ ఐ విల్ డిసైడ్. డెఫినెట్‌లీ చూడండి ఒకసారి. ఆల్‌వేస్ ఓకే. టెస్ట్ డ్రైవ్ చేసాక డెసిషన్ తీసుకోండి. బెస్ట్ ట్రై చేయండి. అన్నీ చేశాను సార్. ఒక పంచ్ ఒకటే మిగిలిపోయింది. అన్నీ చేశాను. ఓకే. అంటే పంచ్ బెస్ట్ సెల్లింగ్ కార్ అయింది కదా! బెస్ట్ సెల్లింగ్ కార్‌ని ఎప్పుడు వదలకూడదు. ట్రై చేయాలి మనం. కానీ నాకు బలీనో అనిపిస్తుంది సార్. నాకు చాలా స్మూత్‌గా ఉంది. ఒక్క బలీనో అదే జస్ట్ చెప్తున్నా కదా! మీకు బలీనో ఆల్రెడీ చెప్పాను మీకు. ఇట్స్ ఎ గుడ్ కార్ అని. హ్మ్. అండ్ హ్మ్. పంచ్ ఏంటంటే ఇట్స్ గుడ్ ఫర్ హైవే అండ్ సిటీ బోత్. దాని అదే. రోడ్ క్లియరెన్స్ దాని యొక్క ప్రెజెన్స్ బట్టి హైవేకి డ్రైవింగ్‌కి బానే ఉంటది. సిటీకి కూడా బానే ఉంటది. దట్స్ ద రీజన్ ఐ యామ్ ఆల్సో సేయింగ్ దట్ పంచ్ కూడా ఒకసారి చూడమని అందుకే చెప్తున్నా మీకు. ఓకే సార్. థాంక్ యూ. ఓకే అండి.